నమస్కారం. ఈరోజు మనం ఇండియాలో ఉన్న బైలింగ్వల్ ప్రొఫెషనల్స్ కోసం ఒక స్పెసిఫిక్ వెరిఫైడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం వెతుకుతున్న వాళ్లకి ఇది చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సరే, అసలు విషయంలోకి వెళ్తే చాలామంది జాబ్ సీకర్స్ ముఖ్యంగా రిమోట్ జాబ్స్ కోసం వెతికేటప్పుడు ఒక కామన్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అదేంటంటే జెన్యూన్ జాబ్స్ దొరకకపోవటం. ఎన్ని అప్లికేషన్లు పెట్టినా అసలు రెస్పాన్స్ రాదు. ఇది చాలామందికి అనుభవమే కదా. సో ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటో చూద్దాం. నమ్మకమైన వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్స్ మన అప్లై చేస్తే రెస్పాండ్ అయ్యే కంపెనీలనే కనుక్కోవడం ఎందుకంత కష్టంగా మారింది, అదే ఈ సెక్షన్లో మన టాపిక్. ఇది నిజంగా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. చాలామంది జాబ్ సీకర్స్ ఇదే చెప్తున్నారు. రిమోట్ రోల్స్కి అప్లై చేసినప్పుడు కంపెనీల నుంచి అస్సలు రెస్పాన్స్ రావట్లేదని. ఎంత ఆశతో అప్లై చేస్తారు కదా, కానీ అటునుంచి ఏ సమాధానం రాకపోతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? సరే, ఇప్పుడు మనం ఒక వెరిఫైడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి చూద్దాం. సోర్స్ మెటీరియల్లో చెప్పిన ఒక మంచి అవకాశం ఇది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఆకాష్ సోనీ చేసిన అప్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2025 అనే యూట్యూబ్ వీడియో నుంచి తీసుకున్నది. సో ట్రాన్స్పరెన్సీ కోసం ఇది చెప్పడం ముఖ్యం. ఆ వీడియోలో ఉన్న డీటెయిల్స్ బేస్ చేసుకునే మనం ఈ జాబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ జాబ్ ఆఫర్ చేస్తున్న కంపెనీ పేరు అప్నా. చాలామందికి తెలిసే ఉంటుంది. అప్నా అనేది ఇండియాలో ఒక పెద్ద జాబ్ ప్లాట్ఫామ్. జాబ్స్ వెతుక్కునే వాళ్ళని మంచి అవకాశాలతో కనెక్ట్ చేయడమే వాళ్ళ మెయిన్ పని. ఇక్కడ చూడండి, సోర్స్ వీడియోలో డైరెక్ట్గా చెప్పిన మాట ఇది. ఏక్దమ్ జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్ హే అంటే ఇది కంప్లీట్గా జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్ అని అర్థం. ఇలా చెప్పడం వల్ల అప్లై చేసే వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది కదా. పొజిషన్ పేరొచ్చేసి కస్టమర్ సపోర్ట్ మేనేజర్. అయితే ఇక్కడొక చిన్న కన్ఫ్యూజన్ ఉండే ఛాన్స్ ఉంది. పేర్లో మేనేజర్ అని ఉన్నా ఇది టీమ్ని మేనేజ్ చేసే రోల్ కాదు. ఇది ఒక ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ రోల్. అంటే జార్ పనివారు చూసుకోవాలి. ఓకే, మరి ఈ కస్టమర్ సపోర్ట్ రోల్లో అసలు ఏం చెయ్యాలి, వాళ్ల రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సో డే టు డే టాస్క్స్ ఏముంటాయంటే కస్టమర్ క్వెరీస్ని హ్యాండిల్ చేయాలి. అది కాల్స్ ద్వారా కావచ్చు, ఈమెయిల్స్ లేదా చాట్ ద్వారా అయినా సరే. వాళ్ల ప్రాబ్లమ్స్ విని వాటిని సాల్వ్ చేయాలి. అంతేకాకుండా అవసరమైనప్పుడు మన ఇంటర్నల్ టీమ్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. కస్టమర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని నోట్ చేసుకుని ఫార్వర్డ్ చేయడం కూడా ఈ జాబ్లో భాగమే. రైట్, మరి ఈ జాబ్కి ఎలాంటి వాళ్లు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు అంటే వాళ్లకుండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ మెయిన్ రిక్వైర్మెంట్స్ చూడండి. ఎక్స్పీరియన్స్ విషయానికొస్తే బీపీఓ ఫీల్డ్లో 1 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలి. ఇది మ్యాండేటరీ. అలాగే ఇంగ్లీష్, హిందీ ఈ 2 భాషలు ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. ఇది కూడా తప్పనిసరి. ఇవి కాకుండా ఇంకా కొన్ని స్కిల్స్ కూడా కావాలి. మంచి టైపింగ్ స్పీడ్ ఉండాలి. సిఆర్ఎం సాఫ్ట్వేర్పై కొంచెం అవగాహన ఉంటే మంచిది. గూగుల్ మీట్ వాడటం తెలుసుండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, మీ దగ్గర సొంతంగా ఒక ల్యాప్టాప్, అలాగే స్టేబుల్గా ఉండే వైఫై కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. వర్క్ షెడ్యూల్ గురించి మాట్లాడితే వారానికి 6 రోజులు పని ఉంటుంది. వీకెండ్స్లో కూడా వర్క్ చేయాల్సి రావచ్చు. షిఫ్ట్స్ రొటేషనల్, డే షిఫ్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు. ఒక మంచి విషయమేంటంటే నైట్ షిఫ్ట్స్ లేవు. ఇది చాలామందికి పెద్ద ప్లస్ పాయింట్. ఓకే, ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయనుకుందాం. నెక్స్ట్ ఏంటి? అసలు ఈ జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ హైరింగ్ ప్రాసెస్ చాలా సింపుల్గా 2 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ టెలిఫోనిక్ టెస్ట్. అంటే ఫోన్లోనే ఒక బేసిక్ స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది. అందులో సెలెక్ట్ అయితే సెకండ్ స్టెప్ వర్చువల్ ఇంటర్వ్యూ. ఇది ఆన్లైన్లో జరుగుతుంది. బహుశా 1 కంటే ఎక్కువ రౌండ్లు కూడా ఉండొచ్చు. సో ప్రిపేర్డ్గా ఉండటం బెటర్. సో ఫైనల్గా కీ పాయింట్స్ ఏంటంటే ఇది ఒక బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్, హిందీ వచ్చిన వాళ్లకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. కేవలం డే షిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఇంకా సొంతంగా ల్యాప్టాప్, వైఫై కనెక్షన్ ఖచ్చితంగా కావాలి. సింపుల్గా చెప్పాలంటే ఇదే ఈ జాబ్ సమరీ. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఈ వెరిఫైడ్ రిమోట్ జాబ్ ప్రస్తుతం మీ కెరియర్ గోల్స్కి సెట్ అవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఇది మీకు సరైన అవకాశం అనిపిస్తే మరిన్ని వివరాల కోసం ఒరిజినల్ సోర్స్ని తప్పకుండా చూడండి.